గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ మార్నింగ్ జూనానికి స్నానం చేయించారు. ఎంత పొద్దున ఎందుకు చేయించారు మమ్మీ స్నానం జూనానికి? ఏడా మట్టిలోకి పోయిందా? పొద్దున యాక్చువల్లీ మట్టిలోకి అయితే వెళ్ళిందంట. దానికోసం అయితే స్నానం చేయించారు జూనాలు కదా. ఇంకా తిరుగుతూ ఉంటుంది అది. ఆరేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఏయ్ నడు. వేరే కుక్కలు అనిపిస్తే చాలు వెళ్ళిపోతా స్వామి. మళ్ళీ తీసుకున్నారంటే కూడా కష్టం దీన్ని. ఇంకా ఆడికి పోతే ఆడ మళ్ళీ మూతి పెడితే మళ్ళీ గలీజ్ అంటుంది దానికి. ఫైనల్లీ ఇప్పుడైతే మొహం అయితే కడుక్కున్నా. ఇంకా వేణీరు కూడా అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే వేణీరు అయితే తాగుదాం. ఫైనల్లీ టిఫిన్ అయితే వచ్చేసింది, కొబ్బరి అన్నం. ఇప్పుడైతే మార్కెట్లోకి అయితే వెళ్ళేద్దాం. యాక్చువల్లీ అండర్వేస్ అయితే తీసుకోలేదు ఉంది. అండర్వేస్ తీసుకొని అట్లా వచ్చేద్దాం ఇంటికి. ఎందుకంటే మళ్ళీ ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే తక్కువ అయితే ఉన్నాయి. వెళ్ళి ఒకసారిగా మార్కెట్లో తీసుకొని వస్తే అయిపోతుందని వెళ్ళి మార్కెట్లో తీసుకుంటాం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. అక్కడైతే ఏం ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఆ మార్కెట్లో అనేది పోలీసులు వస్తుంటారు. సండే మార్కెట్ మీకు తెలిసి ఉంటుంది. హైదరాబాద్లో సండే మార్కెట్ వన్ ఆఫ్ ది ఫేమస్ మార్కెట్. ఆడైతే పోలీసు వాళ్ళు వస్తుండే ఆ బండి తిప్పుకుంటూ కూర్చున్నాం. మా డాడీ అండర్వేస్ తీసుకున్నప్పుడు నేనైతే అది తిప్పుతున్నాను తెలుసా బండి. ఆ సర్కిల్ యూటర్న్ ఆ ముందర పోతున్నా యూటర్న్ తీసుకొని వస్తున్నాను. మళ్ళీ ముందర పోతున్నా యూటర్న్ తీసుకొని వస్తున్నా. నేను ఒక్క సెకండ్ తీసుకున్నాను తెలుసా. ఎందుకంటే పోలీసు వాళ్ళంతా హడావిడి చేస్తున్నాడు. ఫోటోలు కొడుతురు, ఆడ ఆగితే ఫోటోలు కొడుతురు. నేను అసలు బ్లాగ్ ఫోన్ తీసేంత ఛాన్స్ కూడా లేకుండా అక్కడ. నేను అసలు అందుకో అక్కడైతే ఏం రికార్డ్ అయితే ఏం చేయలేకపోయినా. యాక్చువల్లీ ఇదైతే ఒక ఫ్యాంట్ తీసుకున్నా, 150 అన్నాడు. ఇంకా ఫ్యాంట్ ఇంకా బాగానే ఉంది కదా రెడ్ కలర్ అని చెప్పి ఫ్యాంట్ తీసుకున్నా. దానిపైకి ఏదైనా ఇట్లాంటి షర్ట్ అట్లాంటివి తీసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఇంకా అవైతే అండర్వేర్స్ ఇంకా అవైతే చూపించకూడదు కాబట్టి ఇంకా అదైతే లేదు. కానీ ఫ్యాంట్ అయితే బాగానే ఉంది. 150 రూపీస్కి మంచి ఫ్యాంటే. ఇది చూడండి, బెస్టే కదా. 150 కంటే బెస్ట్. సరే గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. ఫుల్ అయితే ఇప్పటికే టైర్డ్ అయిపోయినాం. యాక్చువల్లీ రేపైతే హోలీ ఉంది. ఈరోజు అయితే రామనాథుని కలుస్తాడు. ఒకవేళ వెళ్ళి చూసినట్టు ఉంటే ఒకవేళ 9 o'clock వెళ్ళి సరంధంలో ఉంటుంది కదా. ఒకవేళ వెళ్ళి చూద్దాం. ఒకవేళ అయితే చూద్దాం, లేకపోతే ఇంకా లేదు. చూద్దాం అప్పుడు కదా అప్పుడు. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. రైస్, వడియాలు, ఇంకా టమాటా కర్రీ. యాక్చువల్లీ నెయిల్స్ అయితే పెరిగిపోయినాయి. ఇప్పుడు నెయిల్స్ అయితే కట్ చేసుకుందాం మళ్ళీ. ఎందుకంటే ఊరికి పోతున్నాం కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తే బాగుంటుందని నెయిల్స్ అయితే కట్ చేస్తున్నాం మొత్తం అన్నీ. ఇప్పుడు చూడండి గైస్ ఎట్లా మంచిగా ఉన్నాయా బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంక ఈ నెయిల్స్ అన్నీ చెత్తబుట్లు అయితే పడేద్దాం. ఫైనలీ ఈ నెయిల్స్ అంతా ఇంకా చెత్తలు అయితే పడేసిన. యాక్చువల్లీ బయట పడేచ్చు కానీ బయట పడేయకూడదు అంటారు చాలామంది. ఇంకా అందుకని చెత్తలోకి అయితే వేసిన. స్నానానికి అయితే వెన్నీరు అయితే పెట్టిను. చలో స్నానం అయితే వేసుకుంటాం వెళ్ళి. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఆఫీస్లో అయితే కలుద్దాం. ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి రావడానికి కలుద్దాం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడైతే మ్యాచ్ చూస్తున్నాను. ఇంకా ఆఫీస్లో కూర్చొని ఇంకేం వర్క్ అయితే ఏమి ఉండదు కదా. వర్క్ లేనప్పుడైతే ఆఫీస్లో అయితే కూర్చొని మ్యాచ్ అయితే చదువుతా. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు కామెంట్ చేసి చెప్పండి. జీటీ ఇంకా ఎంఏ మ్యాచ్ ఉంది సాయంత్రము. యాక్చువల్లీ ఇప్పుడు టైం అయితే 6 అయితే అవుతుంది. 7:30కి అయితే ఉంది. మీకు వచ్చే లోపల వ్లాగ్ మ్యాచ్ కూడా అయిపోతుంది. కానీ కామెంట్ అయితే చేయండి ఎవరు గెలుస్తారు. ఇంకోటి అట్లే కామెంట్ చేయండి. డైలీ షార్ట్స్ అయితే వేసి పెడదామా, ఉత్త ప్రెడిక్ట్ చేద్దామా ఎవరు గెలుస్తారు ఏంది. టాస్ కాదు, ఉత్త మ్యాచ్ ప్రెడిక్షన్ చేద్దాం. ఒకవేళ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరని చేద్దాం. ఒకవేళ కామెంట్ చేయండి మీరు. సరే చేద్దామంటే చేద్దాం, లేకపోతే లైట్ తీసుకోమంటే లైట్ తీసుకుందాం. ఇదైతే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి రాగానే బొంబాయి ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది కదా. యాక్చువల్లీ మన ఫేవరెట్ టీమ్ ఎట్లా. ఇంకా మ్యాచ్ అయితే చూసుకుంటే ఇప్పుడైతే డిన్నర్ అయితే చేద్దాం. డిన్నర్ అయితే ఏం రికార్డ్ చేయాలి ఎందుకంటే ఛార్జింగ్ అయితే లేదు ఫోన్లో. ఇప్పటికే ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేస్తున్నా. సో డిన్నర్ కూడా అయితే రికార్డ్ చేద్దాం. ఏం తింటాం అది కూడా చూపిస్తాను. ఫైనల్లీ డిన్నర్ అయితే వచ్చింది. రైస్ ఇంకా మధ్యాహ్నం టమాటా కర్రీ.